ఒకానొక గ్రామంలో రామభక్తుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఎంతటి భక్తుడంటే స్వయంగా రాముడే అతని వద్దకు రోజు వచ్చేవాడు. ఆ రాముల వారికి రోజు నైవేద్యాన్ని సమర్పించి కొలిచేవాడు. అయితే ఒకరోజు ఆ భక్తుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఏ చిత్రపటంలో చూసినా నా రాముడు మందహాసంతో ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాడు. ఒకసారి నా రాముని ముఖంలో కోపం చూడాలి అని అనుకుంటాడు. అనుకున్నదే తడువుగా ఆ తర్వాత రోజు రాముల వారు వచ్చేటప్పటికి నైవేద్యంలో ఉప్పు తక్కువ చేశాడు. ఆ తర్వాత రోజు పంచదార ఎక్కువగా వేసేవాడు. ఆ తర్వాత రోజు మర్యాదగా మాట్లాడేవాడు కాదు. వచ్చేవాడు రాముల వారు అని కాకుండా ఓ సాధారణ మనిషిలా వ్యవహరించేవాడు. అయినప్పటికీ ఆ స్వామి, ఆ నారాయణుడు అయినటువంటి రాముడు ఎటువంటి మాట అనకుండా తన భక్తుని యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వెళ్ళిపోయేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అయినప్పటికీ ఆ రాముల వారి ముఖంలో చిరునవ్వు తప్ప ఇంకేది కూడా కనిపించేది కాదు ఆ బ్రాహ్మణుడికి. అయితే కొన్ని రోజులుగా రామభక్తుడైనటువంటి బ్రాహ్మణుడు రాముడికి ఇలా అడిగాడు, స్వామి, నేను గత కొన్ని రోజుల నుంచి మీ పట్ల మర్యాదగా ప్రవర్తించలేదు. మీకు పెట్టే నైవేద్యాన్ని కూడా సక్రమంగా మీకు అందించలేదు. అయినప్పటికీ కూడా మీ ముఖంలో ఏమాత్రం కూడా కోపం రాలేదు. అయినప్పటికీ నాకు మీ ముఖంలో కోపాన్ని చూడాలని ఉంది అని అడుగుతాడు. అప్పుడు రాముల వారు పెద్దగా నవ్వి ఇలా అంటాడు, ఓ భక్తశ్రేష్ఠ, ఏ తండ్రి అయినా తన పిల్లలు చేసే చిన్న చిన్న చిలిపి పనులకు కోప్పడతారా? అయినప్పటికీ నా యొక్క ఉగ్రరూపాన్ని చూడాలనుకుంటున్నావు కదా, ఈరోజు మంచిగా నిద్రపో, నీకే తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది విన్న బ్రాహ్మణుడు నిద్రలో ఏం తెలుస్తుందబ్బా అంటూ ఇంటికి వెళ్ళి రాత్రి సమయం అవ్వడంతో నిద్రపోయాడు. ఆ సమయంలో అతనికి విష్ణుమాయ ఆవహించింది. విష్ణుమాయ ఆవహించడంతో ఆ బ్రాహ్మణుడు రామరావణ యుద్ధక్షేత్రం మధ్యలో నిలబడి ఉన్నాడు. అతనికి ఆ సైనికుల దుక్కు చూసి భయం వేసింది, కంగారు పుట్టింది. అతను ఒక రథం పక్కకు వెళ్ళి దాక్కున్నాడు. దాక్కుని ఒక పక్కగా చూడగా ఒక దివ్య రూపము అతనికి కనిపించింది. అయితే అతను చూసిన ఆ దివ్య రూపం అతను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే ఆ యొక్క దివ్య రూపం యొక్క 2 కళ్ళు 2 సూర్యుల వలె కనిపిస్తున్నాయి. అలాగే ఆ 2 చేతుల నుండి వచ్చే బాణాలు అగ్ని పర్వతం నుంచి బయటకు వస్తున్న లావాలా కనిపిస్తున్నాయి. ఆ బాణాలు వదిలే ముందు ఉచ్చరించే మంత్రాలు పిడుగుల వలె వినిపిస్తున్నాయి. ఆ యొక్క దివ్య రూపాన్ని అలా చూసేసరికి ఆ బ్రాహ్మణుడికి ఒళ్ళంతా చెమటలు పట్టి గడగడలాడిపోయాడు. కానీ బాగా పరిశీలించగా అతను ఎవరో కాదు, అది మహోన్నతమైన రామావతారమే. అయితే ఇంతలో రాముని యొక్క ఉగ్ర రూపాన్ని చూసిన బ్రాహ్మణుడు ఒక్కసారి నిద్రలేచి ఇలా అనుకున్నాడు, అయ్యే బాబోయ్, నా రాముని యొక్క ఉగ్ర రూపం ఇంత భయంకరంగా ఉంటుందా? అది ఎదుర్కొని నిలబడ్డ రాక్షసుల వల్లే కాలేదు, మనలాంటి మానవుల వల్ల ఎట్లవుతుంది అని అనుకున్నాడు. వెంటనే ఈ అవకాశాన్ని కల్పించిన నా నారాయణుడికి 1000 నోళ్ళ ప్రార్థించుకుంటాను అని వెళ్ళి ఆ రామ మందిరంలో ప్రవేశించి రాముని ప్రార్థించసాగాడు. ఇలా అన్నాడు అప్పుడు, స్వామి, మీరెందుకు ప్రతి చిత్రపటంలో అందమైన ముఖంతో చిరునవ్వుతో కూడిన ముఖంతో ఉంటారో నాకు ఇప్పుడే తెలిసింది. నీ యొక్క ఉగ్రరూపాన్ని చూసి తట్టుకునే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీనూ లేదు అని అనుకుని ఆ రాముణ్ణి ప్రార్థించసాగాడు.